నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య నిన్న మక్కాలో ఒక సమావేశం జరిగింది. ఇది రక్షణ ఒప్పందం దీని కింద చెప్తున్నారు. దీన్ని ఇస్లామిక్ నాటో అని కూడా పిలుస్తున్నారు. ఈ ఒప్పందం వలన వచ్చే రిపర్కషన్స్ ఏమిటి, దీన్ని ఏ విధంగా మీరు చూస్తున్నారు అనే విషయం మీద చిన్న వివరణ కావాలి. అంటే భారతదేశం దృష్టిలో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అలయన్స్. ఎక్స్ప్లిసిట్గా చెప్పకపోయినా పాకిస్తాన్ దీంట్లో జాయిన్ కావటంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని, దీని రిపర్కషన్స్ ఒక భారతదేశానికే కాదు, దీని రిపర్కషన్ ఇరాన్కు ఉంటాయి, ఇజ్రాయెల్కు ఉంటాయి. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఒక అబ్రహాం అకార్డ్ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఈ అబ్రహాం అకార్డ్ కింద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, జోర్డాను, ఇజ్రాయెల్ కలిసి ఒక ఒప్పందానికి వచ్చేటట్టు అదొక ఇన్ఫ్యాక్ట్ అబ్రహాం అకార్డ్ ద్వారా ఒక ఆల్టర్నేటివ్ రూట్ ఫర్ యూరప్, ఇండియా మధ్య ట్రేడ్ రూట్ కూడా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి అనుగుణంగా కాకుండా మత బేసిస్ మీద ఇప్పుడు సున్నీ దేశాలు, బేసిక్గా టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా ఒక రక్షణ ఒప్పందానికి వచ్చాయి. అంటే ఏదైనా వాళ్ళ దేశం మీద దాడి జరిగితే ముగ్గురు మీద దాడి జరిగినట్టుగా పరిగణించేటట్టుగా చేశాయి. ఇంతకుముందు మన ఆపరేషన్ సింధూర్లో కూడా పాకిస్తాన్కు చాలా సహాయం చేసిన కంట్రీ టర్కీ రెండోది బాగా రక్షణ రంగంలో డెవలప్ అవుతున్నది. పాకిస్తాన్ ఎడుదిరిగి మిలిటరీ స్ట్రాంగ్ కంట్రీ. సౌదీ అరేబియాకు వనరులు ఉన్నాయి, ఫైనాన్షియల్. సో ఈ మూడు కలిస్తే ఇది ఒక స్ట్రాంగ్ ఇది కావచ్చు. బట్ దీనికి కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. అది ఏంటంటే ప్రధానంగా మనకన్నా ముందు ఇది ఇరాను, యమన్లలో టెస్ట్ కావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ హూతీసు సౌదీ అరేబియా మీద దాడి చేస్తున్నాయి. మరి సౌదీ అరేబియా మీద దాడి చేస్తే పాకిస్తాన్ వాళ్ళకు సపోర్ట్ వస్తుందా, టర్కీ వాళ్ళకు సపోర్ట్ వస్తుంది. టర్కీ వాళ్ళకు సపోర్ట్ వస్తే దెన్ హౌతీస్ వాళ్ళ మీద కూడా దాడి చేసే అవకాశం ఉంది. అట్లాగే ఇరాన్ కూడా రెడీగా ఉంది. ఇరాన్ దాడి చేస్తే వీళ్ళు మళ్ళా రక్షణకు వస్తారా. అదే రకంగా పాకిస్తాన్, భారతదేశం మధ్య కనుక ఒక కాన్ఫ్లిక్ట్ వస్తే సౌదీ అరేబియా ఎట్లా బిహేవ్ చేస్తుంది? ఎందుకంటే సౌదీ అరేబియాకు చాలా ఎకనామిక్ కనెక్షన్స్ ఇండియాతో ఉన్నాయి. సో వాటినన్నిటిని వదులుకుంటుందా? సో ఇది చాలా ఇష్యూస్ ఉన్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్యనే ఘర్షణ వచ్చిందనుకో ఎటుకుపోతారు వీళ్ళు, బికాస్ అది 2 ముస్లిం నేషన్స్ మీద. ఇవన్నీ పాసిబిలిటీస్ అండ్ కాంబినేషన్. బట్ వాటి మాత్రం నిజం. యాజ్ ఎన్ అగ్రిమెంట్, ఈ డిఫెన్స్ అగ్రిమెంటు తప్పకుండా భారతదేశానికి ఒక థ్రెట్. దీని నుంచి మనం ఇంకొక స్టెప్ బయటికి పోవాలి అంటే మనం మన రిలేషన్షిప్ విత్ ఇజ్రాయెల్ను ఫార్మలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్, ఇండియా కలిసి ఒక డిఫెన్స్ అగ్రిమెంట్కి వచ్చే అవకాశం ఉంది. అంటే అది స్ట్రాంగ్ ఇది అవుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్కు ఉన్న మిలిటరీ మైట్ వీళ్ళకి ఎవరికి కూడా లేదు. సో అది మనకు మంచి రక్షణ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఇండియా ఆ దిశగా ప్రయత్నం చేయటం మంచిది. ఇప్పటికైనా కానీ ఇక మనం వీళ్ళను నమ్మటానికి వీలు లేదు. ఇవన్నీ మొత్తం ఆన్ రిలీజియస్ బేసిస్ ఒకటి అవుతున్నాయి. రేపు దీంట్లో ఈజిప్ట్ కూడా జాయిన్ అయినటువంటి అవకాశం ఉన్నది. అటువంటప్పుడు మన లాంగ్ టర్మ్ డిఫెన్స్ నీడ్స్ ద్వారా ఒక ఇజ్రాయెల్తో మనం ఇంకా స్ట్రాటజిక్గా గట్టిగా సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. బట్ వాచ్ చేయాల్సినటువంటి అంశం తప్పకుండా. భారతదేశానికి రక్షణాత్మక వ్యూహంగా మీరు చెప్పినట్టు మనం కూడా వస్తే కాంపిటేటివ్ థ్రెట్ అయితే అవుతుంది. మంచి విషయాలు చెప్పారండి.